సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు మరకా శ్రీనివాసరావు అండి. సార్ ఏం చేస్తారు? నేను ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కులు చేస్తుంటాను. సరే సార్, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది, అసలు ఏంటి ఎలాంటి మార్పు ఏమైనా గమనిస్తున్నారా ఏంటి సార్? అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మార్పు చాలా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉండగా అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఈ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవారికి పట్టెడు అన్నం పెడుతుంది. అలాగే రాగానే డిఎస్సి ఇస్తానన్నారు. జాబ్ క్యాలెండర్ విడిచేసి డిఎస్సి తీసుకొని కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ప్రైవేటు వ్యవస్థలను కూడా తీసుకొచ్చి వచ్చిన 3 నెలలకే చాలామందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఆ విధంగా మన విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు. కాలేజీలకి మంచి మంచి కాలేజీలు తీసుకొస్తున్నారు, యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు. అలాగే మన డాక్టర్ల కోసం జగన్ ఏదో 16 యూనివర్సిటీలు కట్టాను, అవన్నీ ఉత్త మాటలు. మన చంద్రబాబు నాయుడు గారు టైంలోనే తీసుకొచ్చారు అవన్నీ. ఇప్పుడు వాటిని మళ్ళీ ఫుల్ చేస్తున్నారు. అవన్నీ తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజలను పట్టించుకోకుండా మోసం చేసే విధానంగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అసలు ప్రజలను పట్టించుకునే తత్వం అసలు కూటమి ప్రభుత్వ నాయకులకు లేదంటున్నారు సార్. మరేంటి? కూటమి ప్రభుత్వంలో వచ్చినాకే ఇప్పుడు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అందరినీ కూడా, ఓసీలను కూడా చక్కగా పట్టించుకొని వారికి ఏం కావాలి, బీసీ నిధులు, ఎస్సీ నిధులు, రోడ్లు వేశారు, రాజధాని కడుతున్నారు. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటో కూడా చూపిస్తుంది మన ఈ గవర్నమెంటే. అంతేగాని వాళ్ళు ఉండగా 3 రాజధానులను 3 ముక్కలు చేశారు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఆ విధంగా ప్రజలను పట్టించుకోపోవడం ఏమీ లేదు. వచ్చిన కాడి నుంచి చక్కగా ప్రజల కోసం పోయిన ప్రభుత్వంలో ఉండగా ఇళ్ళని కూడా ఇప్పుడు ఇస్తున్నారు. మొన్న టిట్కో ఇల్లు ఇచ్చారు, మీరు కూడా చూశారు. ఆ విధంగా ప్రజల కోసమే కదా పనిచేస్తుంది. టిట్కో ఇల్లు చేస్తున్నారు, రాజధాని డెవలప్ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. అసలు రోడ్లు అనేది ఏంటో గొంతలమయమైపోయి 5 సంవత్సరాల్లో ప్రజలు నడవలేని పరిస్థితికి వాహనాలు చెడిపోయినాయి ఎక్కడికక్కడ. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాక ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు. చక్కగా ప్రజల కోసం ఎంతో మేలు జరుగుతుంది. ఈ రోడ్లు వేయటం మూలాన పెట్రోల్ ధరలు తగ్గుతాయి, రిపేర్లు తగ్గుతాయి. ఈ విధంగా ప్రజలకు మంచి చేస్తున్నారు. అంటే పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే, మాట తప్పకుండా మడప తిప్పకుండా ఏదైనా చేసాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు సార్. మరేంటి? వాళ్ళు చెప్పిన విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏం మేలు జరగల. ఇప్పుడు బీసీలు ఉన్నారు, ఒక లోన్ ఇవ్వలా, ఒక శాంక్షన్ చేయలా, ఒక ఏమీ లేదు. ఇళ్ళు అన్నారు, ఎక్కడో పేరుకి పట్టాలు ఇచ్చారు, అవి ఎక్కడో లేవు, ఎవరికి చూపించలా. అది అభివృద్ధి అంటారా? ఇచ్చారా? ప్రజలకు ఇచ్చారా? పేరుకే పట్టాలు అన్నారు. వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే మీ ఇల్లు ఎక్కడ ఉందా అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అలాంటిది ఇచ్చినట్ట ఈయనట్ట. అదే చంద్రబాబు నాయుడు అన్నాడు, టిట్కో ఇల్లు ఇస్తా అన్నాడు, ఇచ్చేసాడు, ఓపెనింగ్ కూడా చేసుకున్నారు. అలా ఉండాలి. అంతేగాని మేము ప్రజలకు మంచి చేస్తున్నాము అని చేసేసి దోపిడీ విధానంలో ఎక్కడో పోరంబోకులు అయ్యి ఈ కలెక్ట్ చేసి ఎలా దోసుకోవాలని ట్రై చేశారే కానీ ఎక్కడ పోరంబోకు ఇల్లు ఉన్నాయా, ఎక్కడ స్థలాలు ఉన్నాయా, అవన్నీ కబ్జా చేసి ఆక్రిఫై చేసుకొని సర్వేలను చేసి అవన్నీ మొత్త ట్రాష్. అసలు అయినా మా భూములు వాడి పాస్ పుస్తకం ఏంటండి? వాడెవడండి అసలు? ఎదో నా కొడుకు మా భూమి ఏంటి, నా ఇదేంటి, వాడి పాస్బుక్ ఇయటం ఏంటండి? అది ఎంత తప్పు అంటే రాను మావి కూడా ప్రజల ఆస్తి కూడా దొబ్బేయాలనే గాడు చేసింది. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఫోటోస్ వేసుకుంటే అది జగన్మోహన్ సొత్తు ఎంత అవుతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా సార్. మరి కాకపోతే ఎందుకు వేసాడు? వాడికి ఏం సంబంధం? మా భూమి ఏంటి, వాడి ఫోటో వేయటం ఏంటి? వాడెవడు అసలు? వాడెవడు? మా భూమి ఏంటి, వాడి ఫోటో వేయటం ఏంటి మాకు? ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి గవర్నమెంట్ ముద్ర వేసి ఇస్తున్నాడుగా, అది న్యాయం అండి. అంతేగాని ఉండాయి కూడా దొబ్బేయాలనేగా వాడు చేసింది. అందుకేనే ప్రజలు పక్కన కూర్చోబెట్టింది. ఎవరికైనా ఏది చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ నీ ఆస్తిని కూడా నాదని నేను తీసేసుకుంటానండి, నువ్వు సొత్త ఊరుకుంటావా? ఊరుకోవు కదా, అందుకని పక్కన పెట్టింది. సార్ మరి మీరు కాంట్రాక్ట్ అంటా ఉన్నారు కదా, ఏంటి సార్ అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక పక్కన అమరావతిలో అసలు పనులు జరగట్లేదు, చంద్రబాబు తన బినామీల కోసమే అమరావతిని ఒక ఏటీఎంలో వాడుకుంటున్నారని చెప్పి అంటున్నారు. మరి ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు దాని మీద? చంద్రబాబు గారు అసలు మీరు వెళ్ళి వాళ్ళు చూడండి, ఎక్కడికక్కడ రోడ్లు, కాలువలు డెవలప్ చేయటంలో
చూడండి, ఒక్కసారి వెళ్ళి చూడండి, కంటితో చూస్తే కానీ తెలియదు. నిన్న మేము మొన్నే వెళ్ళొచ్చావు 3 రోజుల నాడు. ఎక్కడికక్కడ వర్క్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలా అంటే అసలు ఇదేంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇంత ఫాస్ట్గా జరుగుతుంది అని అనిపించేటట్టు ప్రతి ఏరియా మొత్తం కూడా కాలువతో క్లైన్లు పనివాళ్ళు విపరీతంగా ఆయన వర్క్ జరుగుతుంది. కావాలంటే వెళ్ళి చూడండి. మరి ఎందుకని సార్ వైసీపీ వాళ్ళు అసలు పనులు ఏమి జరగట్లేదు అని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది బురద జల్లే ప్రక్రియ, జరగట్లేదు అనేది అవాస్తవం. జరుగుతుంది, పక్కాగా జరుగుతుంది. ప్రత్యక్ష సాక్షి నేనే వెళ్ళి మొన్న 3 రోజుల నాటి చూసి వచ్చా. ఇటు పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అసలు అమరావతిలో అద్దాలు కట్టడానికి కొన్ని వేల కోట్లు వెచ్చిస్తున్నారు కుటుంబ ప్రభుత్వ నాయకులు. అసలు ఆ విధంగా వెచ్చేసిన కారణం ఏంటి? అది మొత్తం వాళ్ళు జేబులో వేసుకుంటానికే కదా అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఆడు సకల శాఖ మంత్రిగా చేసి జగన్నే పుట్టుముంచింది వాడే, సజ్జలగాడే. ఇక అందులో డౌటే లేదు. ఆడు ఒక పెద్ద ఎదవ. ఆడి మూలానే ఆ గవర్నమెంట్ ఓడిపోయిందనడానికి ఆడే ప్రత్యక్ష సాక్షి. ఆడు ఏమి చేయకుండా ఎవరికి ఇలాంటి కారు కోతలు కూయటం మూలానే ఆ గవర్నమెంట్ ఓడిపోవడానికి ముఖ్య కారణం. అసలు అమరావతి అనేది శరవేగంగా డెవలప్ అవుతుంది. అందులో ఏ కించిత్ అనుమానం కూడా లేదు. కాలువలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. వెళ్ళి చూస్తే తెలిసిద్ది. వాడు చూడకుండా ఏదో చెప్పేస్తే వాడెవడండి? చూడండి, రమ్మను, మేము నిరూపిస్తాం. వాళ్ళ మీడియాని తీసుకుని రమ్మను, మీడియాలో చూపిస్తాం ఎంత వేరే శరవేగంగా జరుగుతుంది అభివృద్ధి అనేది. సార్ మరి విద్యావ్యవస్థల పరిస్థితి అండి అసలు ఈ రోజున 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తరుణంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉత్తీర్ణ శాతం పెరిగిందని చెప్పి పేపర్లో యాడ్లు కూడా ఇవ్వడం చూస్తున్నాం. ఏంటి ఆ విధంగా పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు? ఆ విధంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక టీచర్స్ని డిఎస్సిఎస్సి టీచర్స్ని తీసుకున్నారు. అంతకుముందు అసలు విద్యా వ్యవస్థలో చాలా సకాలంగా మార్పులు తీసుకురావాలని మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి డిఎస్సి తీసుకొని టీచర్స్ని తీసుకోవటం వలన స్టాఫ్ పెరిగి ఆ విధంగా చక్కగా చెప్పారు. అలాగే ఇంకా ముందు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా మనం విద్యా వ్యవస్థ విషయం గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాతనే రోడ్లు కానీ స్కూల్స్లో చక్కగా గ్రౌండ్లు డెవలప్ చేశారు, కోర్టులు వేస్తున్నారు, అలాగే స్కూల్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఈ విధంగా విద్యా వ్యవస్థని సకాలంగా మారుస్తున్నారు. ప్రైవేట్ వ్యవస్థ కంటే కూడా గవర్నమెంట్ వ్యవస్థ చాలా బాగుందనడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అయితే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఈ తెలుగు మీడియం స్కూల్స్, అసలు తెలుగు మీడియం స్కూల్స్లో చక్కగా ఎడ్యుకేషన్ ఉన్న టీచరే, బీఈడీ చేసిన టీచరే ఉంటాడు. అదే ప్రైవేట్ స్కూల్లో అనుకో ఇంటర్మీడియట్ చదువుతాడు, 10th క్లాస్ వాడు చదువుతాడు. వాడికి వచ్చినా రాకపోయినా వాడికి 5,000 10,000 జీతం ఇస్తారుగా నడిచింది. ఇది అలా కాదు. ఇది కేవలం బీఈడీ చేసిన టీచర్ మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉంటాడు, చెప్తాడు. అతనిగా మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. ఆ విధంగా రిజల్ట్ వస్తానికి కూడా ఒక ముఖ్య కారణం.